ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారంపేట స్టేట్ సమర్పించు డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ పునరుద్ధానుడైన మన యేసుక్రీస్తు ప్రభుని అతి శక్తిగల నామమున మా హృదయపూర్వక స్వాగతం. నేటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో ఏంజల్స్ ఇన్ రెజరెక్షన్, పునరుత్థానములో దేవదూతలు అనే అంశంపై మన ప్రెస్బిటర్ రెవరెండ్ నోసీనా నవీన్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. అంతకు ముందుగా సందేశాన్ని ఆవిష్కరించే ఈ ఈస్టర్ గీతాన్ని విందాం. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. సమాధిని మూసిన రాయి దొరలింపబడెను, చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. అందు వేసిన ముద్ర కావలి నిలిచెను దైవ సుతుని ముందు, అందు వేసిన ముద్ర కావలి నిలిచెను దైవ సుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు, వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. తను చెప్పిన విధమున తిరిగి లేచెను పరిగిడి ప్రకటించుడి, తను చెప్పిన విధమున తిరిగి లేచెను పరిగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. అన్నా కయప వారల సభయు అదురుచు పరిగెడిరి, అన్నా కయప వారల సభయు అదురుచు పరుగెడిరి. ఇంక దూత గణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి, ఇంక దూత గణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము.
ప్రియులరా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయమున ఈ యొక్క డైలీ బైబిల్ డివోషన్స్లో మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాము. ప్రభా, జీవముల తండ్రి, గొప్ప దేవ, మీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు. ఈ యొక్క ఉదయకాల సమయమున మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుండగా మరోసారి నా ద్వారా మరి మీ బిడ్డలతో మీరు మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామమున నడుచున్న మా ప్రియ తండ్రి, ఆమేన్. మరోసారి ప్రభు పేరిట మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు మనము ఈ యొక్క పునరుద్ధానపు అంశంపై ధ్యానం చేయనంటున్నాము. మరి ముఖ్యంగా ఈ యొక్క ఏంజల్స్ మెసేజ్ లేదా వారి యొక్క వర్తమానము, దూతల యొక్క వర్తమానం అనేటువంటి అంశంపై ఈరోజు నేను ధ్యానం చేయనంటున్నాను. ఏంజల్స్ యొక్క రెజరక్షన్ మెసేజ్, మరి వారు చెప్పినటువంటి యొక్క మాటలను ఈరోజు మనం ధ్యానం చేయనంటున్నాం. ప్రియులరా, మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఈ యొక్క పునరుద్ధానపు మాటలను పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 24వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఒకసారి దేవుని యొక్క వాక్యం చదువుకుందాము. 24వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 5వ వచనం, వారు భయపడి ముఖములను నేల మోపి యుండగా మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు ఆయన లేపబడునని ఆయన మీతో చెప్పలేడా అనేటువంటి విషయాలను దూతలు మరి వీరికి చెప్పటము మనం చూస్తున్నాం. ఈ యొక్క స్త్రీలకు నిజమే, మనము ఈ యొక్క మాట లూకా 9:22వ వచనంలో మనం చూస్తున్నాము. ప్రియ దేవుని సంగమా, ఎందుకు నేను ఈ మాటలో చెప్తున్నానంటే ఇక్కడ దూతల యొక్క ప్రస్తావన నేను చెప్పాలని మీకు ఇలా ఆశపడి ఉంటున్నాను. మీరు చూస్తే లూకా సువార్తలో ఎక్కువ మట్టుకు వైద్యుడైన లూకా ఈ దూతల యొక్క ప్రస్తావన ఎక్కువగా వాడడం మనం చూస్తాం. ఈ యొక్క సువార్తలలో ఈ మత్తయి, మార్కు, లూకా, యోహానులు ఎక్కువగా లూకా ఈ యొక్క దూతల గురించి ఎక్కువగా చెప్పటం మనం చూస్తున్నాము. చూడండి, లూకా 1వ అధ్యాయంలో దూతలు మొదటిగా మరియమ్మ దగ్గర రావడము, ఈ యొక్క ఎలిజబెత్, జకరియా వారి దగ్గర రావటము, అదేవిధంగా షెపర్డ్స్, కాపరుల దగ్గరికి రావటము మనం చూస్తున్నాం. ఈ యొక్క వర్తమానము చెప్పటము ఎంత గొప్ప భాగ్యం కదా ప్రియులరా. ఈ ఏంజల్స్ అనేటువంటి మాట మనం గ్రీక్లో చూస్తే, ఏంజల్స్ అనే మాట మనం గ్రీక్లో చూస్తే యాంగిలోస్ అనగా మెసెంజర్స్ అని దాని యొక్క అర్థము. ఒక విధంగా చెప్పాలి అంటే వాట్ ఆర్ దే, వారు ఏమిటి అని మనం చూస్తే, ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే దే ఆర్ మినిస్టరింగ్ స్పిరిట్, దే మినిస్టర్స్, దే మినిస్టర్ అబౌట్ గాడ్ టు యూ అండ్ మీ. మరి దేవుని యొక్క పరిచర్యను మరి మనకు చెప్పేటువంటి వారుగా మనం చూస్తున్నాము. ఒక విధంగా చెప్పాలంటే their role is like what if we see they are like messengers, worshippers, protectors, warriors, ministers అనేటువంటి మాటలను మనం చూస్తాం. అంటే ఈ విధంగా మరి మన పరిశుద్ధ గ్రంథంలో మరి వారు ఏ విధంగా ఉంటున్నారు అనేటువంటి విషయాలను మనం చూస్తాం. మీరు చూడండి, ఆది కాండంలో కూడా మనము చూస్తే కెరూబులు, సెరఫులు అనేటువంటి మాటను మనం చూస్తాం కదా. ఈ యొక్క ఆది కాండము 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాము చెరూబిమ్స్, అదేవిధంగా ఈ యొక్క సెరాఫిమ్స్ అనేటువంటి మాట యెషయా 6వ అధ్యాయం, మరి వారి యొక్క నిప్పును తీసుకుని వచ్చి ఈ యొక్క నాలుకకు సురుకు తగిలించేటట్టు మనం చూస్తున్నాము. మరి ఇప్పుడు నీవు పరిశుద్ధుడిగా పరిగణించబడ్డావు అనేటువంటి మాటలను మనం చూస్తున్నాము. అదేవిధంగా ప్రధాన యాజకుడు, ప్రధాన ఆర్చ్ ఏంజల్ ఎవరు మనం చూస్తే మైకిల్, మికాయేలు దూత. మనం ఈ దానియేలు గ్రంథంలో మనం చూస్తాం
మికాయేల్ దూత కదా. అదేవిధంగా ఈ విధంగా వీరి గురించి వీరి యొక్క ప్రస్తావనను మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం ప్రియులారా. మరి మనం ఇంకా మరి కొన్ని సందర్భాలలో మనం చూస్తే ఈ దూతలు మరి చనిపోయిన తర్వాత మరి మనుషులు అనేటువంటి మనము లేదా బిలీవర్స్ ఎలా ఉంటాం, మరి మనమును ఈ దేవదూతల వలె ఉంటామా అని మనకు ఒక సందేహం రావచ్చు. నిజమే, మరి డూ వి బీ లైక్ ఏంజల్స్ లేదా ఎలా ఉంటాము అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే మనం ఎలా ఉంటాం, హౌ డూ వి బీ? మేబీ మరి నేను అనుకుంటాను, మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తే మొదటి యోహాను 3వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే మనము ఎలా ఉంటాము అంటే ఆయన వలె ఉంటామని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాము. వి షల్ బి లైక్ హిమ్ ఈజ్ వాట్ ద బైబిల్ సేస్. చూడండి ఎంత గొప్ప మాట, ఈ యొక్క ఏంజల్స్ యొక్క మాటను మనము చూస్తున్నాం ప్రియులారా. మరి దేవుని యొక్క వాక్యంలో మరి ఇక్కడ ఈ వైద్యుడైనటువంటి లూకా ఇక్కడ కూడా ఎంతో చక్కగా ఈ యొక్క దూతల గురించి ఎక్కువగా ప్రస్తావించాడు తన యొక్క లూకా సువార్తలో. మరి అక్కడ అంత మాత్రమే గారు, మరి దూతలు వీరికి చెప్పినటువంటి మాటలు ఏమిటి అంటే, మీరు రండి, చూడండి, త్వరగా వెళ్ళి తెలియజేయండి. ఎవరికి? శిష్యులకు. చూడండి దూతలు ఎంత పెద్ద వారి ఇచ్చినటువంటి మాటలు చూడండి. మొదటిగా ఆయన చెప్పినటువంటి మాటలు మీకు జ్ఞాపకం లేదా? చూడండి ఎలా అంటే దూతలు మనుషులకు కూడా బోధించటం ఈ యొక్క మాటలను మనం ఇక్కడ చూస్తున్నాము. అది అంటే మీరు మర్చిపోయారా ఆయన చెప్పినటువంటి మాటలు, యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలు? రెండవది మనం ఇక్కడ చూస్తే మీరు వెళ్ళి త్వరగా చెప్పండి అనేటువంటి విషయాలను మనం చూస్తున్నాము. ఒక విధంగా ప్రియులారా, మరి దూతలను మనం చూస్తే దే ఆర్ ద మెసెంజర్స్ టు యు అండ్ మీ. మరి దేవుడు ఏ విధంగా వాడుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాము. అంటే ద ఏంజల్స్ ఆర్ లైక్ మెసెంజర్స్ టు గాడ్, యాక్సెస్ దట్ హౌ గాడ్ ఇస్ అప్రోచింగ్ విత్ us అనేటువంటి విషయాలను మనం చూస్తున్నాము. కాబట్టి మనం ఇంకొక మాట చూస్తాము. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో, ఒక పాపి రక్షించబడినట్టయితే కోట్లాది దూతలు ఎంతగానో దేవుని యొక్క సన్నిధానంలో సంతోషిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. చూడండి వైద్యుడైనటువంటి లూకా ఎన్ని సార్లు ఈ యొక్క దూతల గురించి ప్రస్తావించాడు. మరి ఇక్కడ కూడా ఈ యొక్క 24వ అధ్యాయంలో మనం చూస్తే దూతలు దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనకు జ్ఞాపకం చేయటము, త్వరగా వెళ్ళి ఈ యొక్క పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును ప్రకటించండి అనేటువంటి విషయాలను మరి దూతలు అలనాడు స్త్రీలకు చెప్పారు. మరి ఈ రోజు కూడా మరి ఈ సత్యాన్ని, క్రైస్తవ్యము అంటే ఏమిటి అని మనము ప్రశ్నించుకుంటే, ద క్రిస్టియానిటీ ఈజ్ ఆల్ అబౌట్ రెజరక్షన్, హోప్, నిరీక్షణ. మరి క్రైస్తవ్యంలో నిరీక్షణ లేకపోతే మనం ప్రకటించేటువంటి మాటలు, మనము గుడికి రావటం ఇదంతా వ్యర్థమే. ఎందుకు? క్రైస్తవ్యంలో పునరుద్ధానం లేకపోతే. ఎందుకంటే యేసు ప్రభువు వారు చనిపోయి మరణాన్ని గెలిచి లేచాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రాణము తీసుకొనుటకు పెట్టుటకు అధికారము కలిగినటువంటి దేవుడు. హీ కెన్ టేక్ అండ్ గివ్ ఈజ్ వాట్ వి సీ గాడ్, ఆర్ గాడ్ ఈజ్. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ యొక్క ఉదయ కాల సమయంలో మనం ఇందులో చెప్పేటువంటి మాటలు ఏంటంటే, ఈ యొక్క దూతల యొక్క స్పెషల్ థింగ్ ఏంటి అంటే, మరి చూడండి వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క స్త్రీలకు చెప్పటము మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఆయన చెప్పినవి మీకు జ్ఞాపకం లేదా? నిజమే ప్రియులారా, కొన్ని సందర్భాలలో దేవుని యొక్క వాక్యాన్ని మనం మర్చిపోతామేమో, కానీ వినుట వలన విశ్వాసము కలుగునది. క్రీస్తు యొక్క మాట రోమీయులు 10:17లో మనం చూస్తాం. కాబట్టి ఈ విధంగా వినటమే కాకుండా మనం ఇతరులకు చెప్పేవారంగా, విశ్వాసం క్రియలు, అంటే విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. ఈ విధంగా మనం చెప్పేటువంటి వారంగా ఉండాలి. అతి కృప దేవుడు మనకు దయచేను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రభువా, జీవం గల తండ్రి, గొప్ప దేవ, మరి ఎల్లనాడు మరి మీరు ఏర్పరచుకున్నటువంటి యొక్క దూతలు, మరి వారు మాకు ఇచ్చినటువంటి గొప్ప సందేశం బట్టి మీకు వందనాలైనా. మరి ముఖ్యంగా మరి మరి ఈ యొక్క దూతల ద్వారా మరి మా యొక్క విశ్వాసాన్ని మరలా పెంపొందింపజేసినందుకు మీకు వందనాలైనా. మరి ఇటు సత్యాన్ని మరి మేమును ఇతరులకు చెప్పేటువంటి కృపను మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.
సంతసించే సంతోషగానము చేసే సమాధి రాయి దొరిలే సజీవుడై యేసు లేచే సర్వ సృష్టి సంతసించే సంతోషగానము చేసే సమాధి రాయి దొరిలే పరము నుండి దిగే ప్రభుదూత పరమాశ్చర్యము కలిగించే బహుదుఃఖితులకు ఆ మగువలకు దిగ్విజయుడు లేదని తెలిపే పరము నుండి దిగే ప్రభుదూత పరమాశ్చర్యము కలిగించే బహుదుఃఖితులకు ఆ మగువలకు దిగ్విజయుడు లేచెనని తెలిపే సంభ్రమ వార్తతో వారు పరుగెత్తగా సజీవుడు యేసు అగుపించి తన శాంతిని అందించే సమాధి రాయి దొరిలే మహితాత్ముడు మృతి గెలిచెనని మహిళల సాక్ష్యమును విని ఆశ్చర్యముతో అనుచరులంతా అరుదెంచిరి ప్రభువును గాంచ మహితాత్ముడు మృతి గెలిచెనని మహిళల సాక్ష్యమును విని ఆశ్చర్యముతో అనుచరులంతా అరుదెంచిరి ప్రభువును గాంచ విస్మయముతో కూడిన శిష్యులకు విజయుడు అభయమునందించి శుభవార్త ప్రచురించమనే సమాధి రాయి దొరిలే సజీవుడై యేసు లేచే సర్వ సృష్టి సంతసించే సంతోషగానము చేసే